హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గోల్డెన్ టెంపుల్ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయని. మళ్ళీ దొరికేసాయి, అందుకని మీకోసం పెట్టాను. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తానికైతే చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. ఈ టైమింగ్స్ లోపే వస్తే మాత్రం మనకి ఫ్రీ దర్శనం అవుద్ది, లేకపోతే ఎంతో కొంత టికెట్ 100 రూపీస్ కానీ 50 రూపీస్ టికెట్ కానీ తీసుకొని వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది నేచర్ కానీ, అండ్ ఆల్సో క్లీన్నెస్ మాత్రం అసలు చెప్పక్కర్లేదు. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సరే ఏమైనా తిన్నా సరే అన్ని డస్ట్బిన్లో వేయాల్సిందే, అంత బాగుంది. ఇంకా లోపల టెంపుల్ అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ వీడియో అలో లేదు. ఇది వచ్చేసి అవుట్ సైడ్ ది గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ అండి, చాలా బాగుంది కదా. మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంది. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ థంబ్నెయిల్లో. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి, ఆ శివుని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. గోల్డెన్ టెంపుల్లో బస్ ఎక్కింది 9 or 9:30కి ఎక్కాము. అరుణాచలం వచ్చేసరికి 11 అయింది. ఇంకా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 12:30 అయింది మేము బయలుదేరేసరికి. 1కి అయితే మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా అరుణాచలం వీధులు ఎంత బాగున్నాయో, క్లీన్ గా చూస్తున్నారు కదా. ఈవెన్ నైట్ టైంలో కూడా ఎంత బాగుందో కదా. లైట్స్ ఎప్పుడు కూడా ఆన్ లోనే ఉంటాయి. ఈ అరుణాచలంలో మొత్తం 4 గోపురాలు ఉన్నాయి. ఏదో ఒక గోపురం దగ్గర అయితే దండం పెట్టుకొని ఇంకా మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మొత్తానికి అయితే ఆ దేవుడిని మంచిగా మొక్కొని ఇంకా ఆ మంటలో కర్పూరం అయితే వేసేసి నా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణకి చెప్పులు వేసుకోకుండా నడవాలి నిజమే, కానీ నేనైతే సాక్స్లు వేసుకున్నాను, ఎందుకంటే కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నాకు ముందే. ఆల్సో రోడ్డు మీద కదా చాలా రాళ్ళు ఒకటి ఉంటాయి కాబట్టి బాగా నొప్పులేస్తున్నాయని సాక్స్లు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి నా మొహం ఎంత బాగుందో కదా, కలకల్లాడుతూ. లాస్ట్కి వచ్చేసరికి ఉంటుంది నా మొహం ఏదో పెద్ద ఉబ్బిపోయిన మొహం లాగా ఉంటుంది చూడండి మీరే. మొత్తానికైతే మంచి ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా ప్రతి ఒక్క కిలోమీటర్కి ఇలా మనకైతే రూట్ మ్యాప్ ఉంటుంది, ఎంత దూరం వచ్చాము, ఎలా వెళ్తున్నాము అనేసి. అండ్ ఆల్సో ఇదే దారిలో మనకి చూసారా అక్కడ అగ్నిలింగం అనేసి మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి ఈ గిరి ప్రదక్షిణ దారిలో మాత్రం. ఆ నడిచే దారిలోనే ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చిన లింగం అయితే అగ్నిలింగం. ఇంకా మళ్ళీ అది అయిపించుకున్న తర్వాత అలానే నడుస్తూ ఇది ఇంకొక లింగం, బాగా చీకటిగా ఉంది, మీకు కనపడదు. గిరి ప్రదక్షిణ డే టైంతో పోలిస్తే నైట్ టైమే చేయాలి, ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్స్ ఎంత క్లీన్ గా, అండ్ ఆల్సో ఎలాంటి వెహికల్స్ అనేవి రావు మాక్సిమం. డే టైం మాత్రం నేను చూశాను కొంతమంది చేస్తుంటే, పక్క రోజు చాలా అంటే చాలా ట్రాఫిక్ కానీ అది ఇది ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి కదా, క్లారిటీగా ఉంటాయి మనకి ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదు, అండ్ ఆల్సో ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము అని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో మధ్యలో ఇలా జింకలు అన్నీ ఉన్నాయి, మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను నేను. అండ్ ఇంకా కొన్ని టెంపుల్స్ దగ్గర అయితే నంది కూడా ఉంది, నందికి కూడా దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నైట్ వ్యూ మాత్రం అరుణాచలంలో చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం 14 కిలోమీటర్స్ కదా, మేమైతే 7 కిలోమీటర్స్ ఆగకుండా నడిచాము, అసలు ఎక్కడ కూర్చోలేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు అమ్మ పోయింది నడిచే దారిలో, నేను అసలు పట్టించుకోలేదు, అదేమో ఊడి పడిపోయింది. మేమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేద్దామా అనుకున్నాం, కానీ చాలా కిలోమీటర్స్ వచ్చేసాము. వామ్మో, అన్ని కిలోమీటర్స్ నడవాలంటే మన వల్ల కాదు కదా, ఇంకేం కాదులే వెళ్ళిపోదాంలే, సర్లే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర ఏదో ఒకటి వదిలేసాము అనుకోవటమే అని చెప్పేసి నేనైతే ఇంక వదిలేసాను ఆ కమ్మని కూడా. అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడం చేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి, అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా? దేవతలు మనని చూస్తే వరమిస్తారు. మీరేదో అడిగితే అక్కడితో పోతుంది. మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. మొత్తానికి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు నడిచాక అయితే మాకు ఆ బండి కనపడింది. చూస్తున్నారుగా ఇంకా నా ఎక్స్ప్రెషన్ కూర్చున్నాక ఏడుపు ఒక్కటే తక్కువైంది. అసలు కాళ్ళు ఎంత నొప్పి అంటే అంత నొప్పి, కింద అసలు పెట్టనీయట్లేదు. మంచిగా ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాము. మొత్తానికైతే మన మిక్చర్ పొట్లం వచ్చేసింది. అలా కడుపులో కొంచెం తిండి పెడితే తప్ప నడవలేము. ఇంకా తింటూ నడుస్తూ ఉన్నాము. వాయులింగం కూడా వచ్చింది, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాము. ఐ లవ్ తిరుమలై అని చెప్పేసి చాలా బాగుంది కదా బోర్డు. సూర్యలింగం అవగానే మళ్ళీ చంద్రలింగం కూడా వచ్చేసింది మనకి. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను కదా, మొహం అయితే కలకల్లాడిపోతుంది, తర్వాత వచ్చేలేక ఉబ్బిన మొహంలా అయిద్దని. చూస్తున్నారు కదా, నిద్ర 2 రోజుల నుంచి ఏమో నిద్ర అసలు సరిగ్గా లేనే లేదు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే నిద్ర వస్తుంది, అండ్ ఆల్సో దానికి తగ్గట్టు కాలు నొప్పులు భరించలేనంతగా. దీన్ని చూస్తే మీకు వీడియోస్ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అరుణాచలంలో అయితే ఈ ప్లేస్ చాలా పాపులర్. అదేనండి మోక్ష మార్గం. చూసారా ఎంత మంది నిల్చున్నారో ఆ మోక్ష మార్గంలో నుంచి వెళ్ళటానికి. ఆ లైన్ చూస్తేనేమో మాకు భయం వేస్తుంది, మాకున్న కాలు నొప్పులతో ఆ లైన్లో ఎక్కడ నిలబడాలా అని చెప్పేసి. ఇంకో పక్కేమో నాకు నిద్ర వస్తుంది, కాలు నొప్పులు బండల్లా ఉన్నాయి నాకైతే కాళ్ళు. అసలు మోక్ష మార్గంలోంచి రావాలంటే అదృష్టం ఉండాలి. బహుశా నాకు ఆ అదృష్టం రాసి పెట్టలేదేమో, అంత పెద్ద లైన్ ఉంది. నాకేమో కాలు నొప్పులు, నిద్ర అన్నీ వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను.
పెద్ద లైన్లోకి వెళ్ళి నిలబడి సాహసం చేసి అంత ధైర్యం లేక ఇంకా మేమైతే మోక్ష మార్గంలోంచి రాకుండా జస్ట్ వీడియో తీసుకొని అండ్ ఆల్సో దాన్ని ఎలా వెళ్తున్నారు అని చూసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. ఇంకా నేను మళ్ళీ రిటర్న్. పెద్ద లైన్లో నిలబడటానికైనా నేను సిద్ధమే, కానీ ఎందుకు వెళ్ళలేదంటే 5 దర్శనం అయితే ఓపెన్ చేస్తారు. మనకు పొద్దున్నే దర్శనం అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుద్ది. కాబట్టి మేము 1కి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ అనేది. ఎలాగైనా సరే 5 కల్లా మేము కంప్లీట్ చేసుకోవాలి. అంటే 4 అవర్స్లో మేము కంప్లీట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఒక 1 కిలోమీటర్ నడిస్తే మందైతే అయిపోద్ది. అందుకే ఆ లైన్లో నిలబడితే చాలా లేట్ అయిపోద్ది. మళ్ళీ లేట్గా వెళ్ళామంటే ఇంకా దర్శనం అయ్యేసరికి 10, 11 అవుద్దని చెప్పి భయపడి ఇంకా మోక్ష మార్గాన్ని ఆపేసుకొని వచ్చేసాము. చాగంటి గారు చెప్పినట్టు గిరి ప్రదక్షిణ అనేది మామూలు విషయం కాదు. అదృష్టం రాసి పెట్టుండాలి చేయాలి అంటే. మనకి శివుడి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఎలాంటి ఒక ఆటంకాలు అనేది వస్తూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ నాకైతే అసలు కాళ్ళ నొప్పులతో మన వల్ల కాదు, ఇంకా మనం నడవలేము, ఆటో ఎక్కేద్దాము అనిపించేసింది 10 కిలోమీటర్లు నడిచాక. కానీ కొంచెం సంకల్పం ఉంటే మాత్రం సాధించగలుగుతాము. మొత్తానికైతే నేను నడిచేశాను. అండ్ ఆల్సో టెంపుల్ దగ్గరికి రాగానే మీరు నా మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, కలకల్లాడిపోతుంది. ఫైనల్లీ 5:18 నా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాను నేను. కొంతమంది గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు కాళ్ళ నొప్పులతో ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఆటోలు ఉంటాయి. అక్కడ ఆటోలో తీసుకెళ్తారు 14 కిలోమీటర్లు. మధ్యలో ఇలా మోక్ష మార్గం, లింగాలు వాటన్నిటి దగ్గర ఆపి కూడా దర్శనం చేయిస్తారు. మేమైతే మొత్తానికి 5:30కి అయితే లైన్లోకి వెళ్ళాము. చాలా బాగుంది కదా. పొద్దున్నే గుడి మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఆ లైన్లో కూడా మరీ అంత గోలగోడ లేదు. మంచిగా శివసూత్రం వస్తూ ఉంది. ఇదైతే నైట్ వ్యూ మాత్రం చూస్తున్నారు కదా, డెకరేట్ చేసి ఎంత బాగుందో. మొత్తానికైతే నా దర్శనం 6 పూర్తయింది. ఆ శివుణ్ణి చూడగానే కళ్ళల్లో నుంచి అయితే నాకు నీళ్ళు వచ్చేసాయి. ఏడ్చేశాను శివుణ్ణి చూడగానే. ఎందుకు అంటే అన్ని కిలోమీటర్లు నడిచి నడవలేక మధ్యలో ఆగిపోదామని కూడా నా మైండ్ సెట్ అనిపించేసింది. అలాంటిది ఒక్కసారిగా చూడగానే ఏడిచిపోచ్చేసింది. అండ్ ఆల్సో కాళ్ళ నొప్పులు దెబ్బకి పోయాయి ఆయనని చూడగానే. అంతా శివుడి మహిమ అనుకోవచ్చు. ఇంకా దర్శనం అంతా అయిపోయాక చూస్తున్నారు కదా, రద్దీ అయితే చాలా ఉంది. అలాగో మేము పొద్దున వచ్చి మంచి పని చేసాం. ఇప్పుడు ఈ టైంలో కానీ దర్శనానికి వెళ్ళుంటే ఇంకా లేట్ అయిపోయేది. ఇంకా ప్రసాదాలు తీసుకొని కూర్చొని తినేసి అండ్ ఆల్సో కొంచెం గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఇంత దూరం వచ్చినప్పుడు గుడిని చూడకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా గుడి మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాము. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పొన్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. చెప్తున్నాం కదా, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో ఒకటి మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం ముందుకు లాగుతా ఉంటాడు. దారి పొడుగునా ఎన్నో ఆలయాలని చూస్తావు, అక్కడ జరిగే అద్భుతాలని చూస్తావో. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత తిరువన్నమలలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమ శివాయ. అరుణాచలంలో ప్రసాదం మాత్రం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. దీన్ని చక్క మనం అనేది, కానీ అక్కడ వాళ్ళు గారె అంటారు, అదే వడ అంటారు. టేస్ట్ అయితే అచ్చం చక్కలాగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఆల్మోస్ట్ 21 కిలోమీటర్లు నడిచాం మేము. గిరి ప్రదక్షిణ ఒక 14 కిలోమీటర్లు, లోపల 7 కిలోమీటర్లు నడిచాము. దాంతో 21 కిలోమీటర్లు నడిచాక ఇంకా మా ఓపిక లేక రూమ్కి వెళ్ళి పడుకొని ప్రశాంతంగా లేచాయి. ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అనే వెళ్తున్నాను, ఏమన్నా తీసుకుందామా అని చెప్పేసి. టైం లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి మేము చెన్నై వెళ్ళిపోవాలి మధ్యాహ్నం. గిరి ప్రదక్షిణ పగలు ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నారు కదా, సేమ్ అదే రోడ్ల మీద చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు. ఆ జనాల మధ్య మనం ప్రశాంతంగా శివుని తలుచుకొని గిరి ప్రదక్షిణ కూడా చేయలేము. అందుకే నైట్ అయితే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ఈ వీధుల్లో చూస్తున్నారా దేవుణ్ణి ఎలా ఊరేగిస్తున్నారో. మనకు ఎలాగో ఆ చెన్నైలో ఫుడ్ అయితే సరిగ్గా ఎక్కదు కదా అని చెప్పేసి ఒక పేస్ట్రీ అయితే తీసుకొని ఇంకా కానిచ్చేసాము. ఇంకా అదే మా మధ్యాహ్నానికి లంచ్. ఇప్పుడైతే ఇంకా మేము బ్యాక్ టు చెన్నై. ఈవినింగ్ అయిద్దండి మేము వెళ్ళేసరికి. నైట్ అక్కడే స్టే చేసి పక్క రోజు మార్నింగ్ ట్రైన్ ఉంది విజయవాడకి, అప్పుడు మళ్ళీ బయలుదేరాలి. అరుణాచలం టు చెన్నై వెళ్లే దారిలో 2 బస్సులు అయితే మేము మారాలి. ఇంకో బస్ స్టాప్ కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, అసలు మినీ ఎయిర్పోర్ట్ లెక్క ఉంటుందంట. ఇంకా లోపల అయితే అసలు ఎయిర్పోర్ట్ లెక్క ఉంటుందంట. ఇదైతే జస్ట్ సిటీ బస్ స్టాండ్. ఎంత స్పేషియస్ గా, ఎంత పెద్దదిగా ఉందో. లోపల కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ బస్సు వస్తుంది కాబట్టి అంత టైం లేదు. ఇంకా నైట్ చెన్నైలోనే రెస్ట్ తీసుకొని ఇంకా పక్క రోజు మార్నింగ్ 4 o'clock అయితే లేచాము. మళ్ళీ మాకు 7 o'clock కి ట్రైన్ ఉండటం వల్ల అక్కడ నుంచి ఆల్మోస్ట్ మాకు 1.5 hour 2 hours జర్నీ ఉంది. మొత్తానికైతే మేము మార్నింగ్ 6:30 కల్లా అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. రైల్వే స్టేషన్ కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది. చూస్తున్నారు కదా బయట జనాలు, ఇంకా లోపల అయితే అసలు మీరే చూడండి, అసలు అమ్మో ఎంతమంది ఉన్నారు. ట్రైన్ కి లాస్ట్ స్టేషన్ అంటారు కదా, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంక ఇక్కడతో ఆగిపోయింది. వెనక నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చి కనెక్షన్ ఇచ్చుకొని వెళ్ళిద్దంట. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్, సీటింగ్ ట్రైన్ అనమాట. ఎందుకంటే డే టైమే కదా, స్లీపర్ ఎందుకులని చెప్పేసి సీటింగ్ తీసుకున్నాము.
మొత్తానికైతే ఈ చెన్నైకి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసి మన ఆంధ్ర బోర్డర్ లాగా అయితే ఇంకా రీచ్ అయిపోయాము. మార్నింగ్ 7:30, 8 అవుతుంది కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేచర్ కూడా. మీన్స్ అందరం కలిసి ట్రిప్ అంటే లూడో గేమ్ లేకపోతే ఎలా, ఇంకా అందరం కలిసి బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఎవరి ఫోన్లో వాళ్ళు పక్కన పెట్టేసి ఒక్క ఫోన్లో అయితే లూడో గేమ్ ఆడాము. మధ్యలో టేబుల్ లేదు కదా అని చెప్పేసి 2 లగేజ్ బ్యాగ్లు అయితే పైకి పెట్టేసాం మా హైట్కి వచ్చేటట్టు. మంచిగా టేబుల్ లాగా మధ్యలో సెట్ అయిపోయింది. ఇంకా కుమ్ముడు ఒకరినొకరు కొట్టుకోవటమే సరిపోయింది ఆ గేమ్లో అయితే. మొత్తానికైతే అన్నయ్య వాళ్ళందరూ అయితే గుంటూరులో దిగిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయితే విజయవాడ వెళ్తున్నాను. దానికి నేను ఇంకా 2:30కి ట్రైన్ దిగేసి ఇక్కడికి వచ్చి మొత్తం 3:30కి వచ్చేసాను నా రూమ్కి కూడా. ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా సర్దేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది టైం. ఇప్పుడు తినాలి. నేను యాక్చువల్గా లంచ్ కూడా మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు. మొత్తానికి ట్రిప్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ట్రిప్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి ట్రిప్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. నాకైతే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది. పాజిటివ్స్నే తీసుకోవాలి ఎప్పుడైనా సరే, మనం నెగిటివ్స్ని వదిలేయాలి కాబట్టి. అట్లని చెప్పి మాకేదో పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఏం జరగలేదు. జస్ట్ చిన్న చిన్న ఎక్కువ టైం పట్టడం కానీ, లేదా కొన్ని టెంపుల్స్ చూడటం మిస్ అవ్వటం కానీ, మేము వేసుకున్న ప్లాన్స్ కొన్ని కట్ అవ్వటం కానీ, అవే నెగిటివ్స్, ఇంకేం లేవు. పాజిటివ్స్ మాత్రం అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. కంచి కామాక్షి టెంపుల్ అండ్ ఆల్సో గోల్డెన్ టెంపుల్, లాస్ట్గా వచ్చేసి అరుణాచలం శివ టెంపుల్, నాకు ఇష్టమైన టెంపుల్. మొత్తానికి నా కళ నెరవేరింది, అది దర్శించుకున్నాను. అండ్ ఈ ట్రిప్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బొమ్మ ఏంటంటే ఇది మా అన్నయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్గా ఇది సర్ప్రైజ్ గిఫ్టే అని అనొచ్చు. ఏంటంటే మా అన్నయ్య ఒకసారి తిరుపతి వెళ్ళాడు ఈ మధ్య కాలంలో, నేను ట్రిప్కి వెళ్ళకుండా ముందు. సో అప్పుడు ఏంటంటే నా కోసం ఫస్ట్ టైం అసలు లాస్ట్ టైం ఒక డ్రెస్ తెచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిఫ్ట్, ఈ బొమ్మ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఇలాంటి బొమ్మలు చాలా ఇష్టం. అంటే షోకేస్లలో పెట్టడానికి కానీ, లేదా ఇలా గుర్తుగా ఉంచుకోవటానికి కానీ. ఈ వీడియోలో కలర్ కన్నా న్యాచురల్గా కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్ని గుళ్ళో దర్శనాలు మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగాయి, ఫాస్ట్గా జరిగాయి, అనుకున్నట్టు మంచిగా అయింది. అండ్ లాస్ట్కి ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్నయ్య. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ బొమ్మ ఇచ్చినందుకు కూడా. చిన్నదైనా పెద్దదైనా నాకు ఇష్టమైన వాళ్ళు నాకు గిఫ్ట్లు ఇచ్చారంటే మాత్రం అది చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతాను నేను. అది ఇంత చిన్న గిఫ్ట్ అయినా సరే నన్ను గుర్తుపెట్టుకొని నా కోసం వాళ్ళ టైం స్పెండ్ చేసి తెచ్చారు అంటే అది ఆబ్వియస్లీ ఇంకా అది చాలా పెద్ద గిఫ్ట్. మన కోసం టైం స్పెండ్ చేశారంటే అది చాలా పెద్ద గిఫ్ట్. అలాంటిది మా అన్నయ్య నా కోసం గిఫ్ట్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతే ఈ వీడియో. ఒకవేళ నా ట్రిప్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.